ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మరోసారి టీమిండియా టైటిల్ను కైవసం చేసుకుంది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ దక్కించుకోవడం విశేషం. మార్చి 9న న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇలా ఐసీసీ మెగా ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టుకు తాజాగా బీసీసీఐ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయం సాధించిన జట్టుకు 58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ క్యాష్ రివార్డ్ ఆటగాళ్లు, కోచింగ్ సహాయక సిబ్బందితో పాటు పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యులకు వర్తిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు టోర్నమెంట్ ఆశాంతం ఆధిపత్యం చెలాయించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని దక్కించుకుంది.